వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన కోడి చెరువు అంశం ఏదైతే బయటకు వచ్చిందో, ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఏక్సాల్ పట్టాలకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది తెలంగాణలో. ఏక్సాల్ మాయలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తే కోడి చెరువు పవన్ కళ్యాణ్ అంశం పైకొస్తే, ఇప్పుడు రావిర్యాల చెరువు నువ్వు మొత్తం ఖతం చేసేసి పట్టాదారులుగా సెలబ్రిటీలు మారిపోయారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి జన్వాడ కోడి చెరువు కింద శిఖం పట్టా భూముల వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా శిఖం ఏక్సాల్ పట్టాలపై కొత్త చర్చ మొదలైంది. నిబంధనల ప్రకారం పవన్ కొనుక్కున్న భూమిలో సాగుకు మాత్రమే ఆస్కారం ఉంది, నిర్మాణాలకు అనుమతి లేదు. అయితే రాష్ట్రంలో ఇలాంటి శిఖం ఏక్సాల్ పట్టాలు ఇంకెక్కడా లేవా అంటే అవి ఇప్పుడు రికార్డుల్లో ఎందుకు కనిపించడం లేదు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల చెరువు ఆక్రమణల భాగోతాన్ని గమనిస్తే ఏక్సాల్ పట్టాలు కాస్త పక్కా పట్టాలుగా ఎలా మారాయో అర్థమవుతుంది. రావిర్యాల చెరువు ఒకప్పుడు 1200 ఎకరాలు ఉండేది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ చెరువు కాలక్రమంలో 884 ఎకరాలకు కుచించుకుపోయింది. ఇప్పుడు పిఓటి జాబితాలో కేవలం 136 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. నాలాలు మాయమైపోయినాయి, కత్వాలు కనిపించడం లేదు. క్యాచ్మెంట్ ఏరియా లేదనే కారణాన్ని చూపిస్తూ నీటిపారుదల శాఖ అధికారులు మ్యాప్లను ఇష్టానుసారంగా మార్చేస్తూ వచ్చారని రావిర్యాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏక్సాల్ పట్టాల మాయాజాలమే. చెరువులో నీళ్లు లేని కాలంలో సాగు చేసుకోవడానికి రెవెన్యూ శాఖ ఇచ్చే తాత్కాలిక అనుమతినే ఏక్సాల్ పట్టా అంటారు. చాలా కాలం క్రితం వరకు వందలాది మందికి ఏక్సాల్ పట్టాలు ఉండేవి. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ హయాంలో వీటిని పట్టాలుగా మార్చాలంటూ పెద్ద పోరాటమే చేశారు. ఆ తర్వాత టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ఎఫ్టీఎల్ పరిధిలోని ఈ భూములకు రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లకు అనుమతులు కూడా జారీ చేసింది. ప్లాట్లు నీళ్లల్లో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. వర్షం వచ్చిన తెల్లారి వెళ్తే ఈదుకుంటూ ప్లాట్ల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తున్నది. ఓవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్డ్వేర్ పార్కు, మరోవైపు ప్రధాన రహదారికి అత్యంత సమీపంలోని ప్రాంతం, జాతీయ డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థలు. ఈ క్రమంలో ఎకరా 10 కోట్లకు పైగా పలికే ఈ భూములు ఇవి రావిర్యాల చెరువు పరిధిలో కొంత ప్రభుత్వ భూమిగా రికార్డులు ఉన్నాయి. మిగతా కొన్ని వందల ఎకరాల వరకు పట్టా భూములుగా ఉన్నాయి. అయితే అవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం ఏక్సాల్ పట్టాలుగా రికార్డుల్లో ఉండేవి. కానీ వాటిని తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలో పట్టా భూములుగా రికార్డులు మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏక్సాల్ పట్టాల కింద ఉన్న భూములన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తాయి. పాత రికార్డులను పరిశీలిస్తే ఆ భూములన్నీ ఖచ్చితంగా ఏక్సాల్ పట్టాలుగానే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని లేఅవుట్లుగా చేస్తే అధికారులు తమకు అనుమతులు ఇవ్వరన్న ఉద్దేశంతో రైతులు తక్కువ ధరలకే బడా సంస్థలకు విక్రయించారు. కోట్లు పలికే భూములు అగ్గువ ధరకే వస్తుండడంతో పెద్దలు క్యూ కట్టారు. ఎకరా 10 లక్షల నుంచి 25 లక్షలకు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ దందాను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ పరిధి నుంచి విముక్తి పొందేందుకు పావులు కదిపారు. 18 అడుగుల ఎత్తు వరకు మట్టిని నింపితే ఎఫ్టీఎల్ ముప్పు నుంచి తప్పిస్తామన్న రెవెన్యూ, నీటిపారుదల, హెచ్ఎండిఏ అధికారుల సహకారంతో కొనుగోలు చేసిన భూములను మట్టితో నింపేస్తున్నారు. దీనికోసం కాల్వలను, కత్వలను మూసేశారు. ఎటు నుంచి నీళ్లు రాకుండా మాయం చేసేశారు. ఆఖరికి తమ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలోకి కాదని నిరూపిస్తున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులను సర్వే చేసి వాటి సరిహద్దు రాళ్ళు ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని చాలా కాలం క్రితమే నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టును పేరు మోసిన ఓ సంస్థకు అప్పగించారు. కానీ రావిర్యాల పెద్ద చెరువును ఉద్దేశపూర్వకంగానే సర్వేను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే పెండింగ్లో ఉన్నప్పటికీ వివాదాస్పద భూముల్లో లేఅవుట్లకు హెచ్ఎండిఏ అధికారులు అనుమతులు ఇవ్వడం విడ్డూరం. అక్కడ వెలుస్తున్న లేఅవుట్ల దగ్గర హెచ్ఎండిఏ లేఅవుట్గా బోర్డులు పెట్టారు. బ్రోచర్లలోనూ హెచ్ఎండిఏ ఆమోదించిన లేఅవుట్ అంటూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. పైగా నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి కూడా తీసుకోకుండానే అనుమతులు ఇచ్చారని జనం ఆరోపిస్తున్నారు. కొందరు పెద్దలేమో పెద్దలు కొన్న స్థలానికి చుట్టూ ప్రహరీ నిర్మించుకొని కాపలాదారులను నియమించుకుంటున్నారు. ఇంకొందరు భూమిని చదును చేసి లేఅవుట్లను వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూమిగా సర్వే నెంబర్లు చూపిస్తున్నా కానీ వాటి బై నెంబర్లు మాత్రం పట్టాలుగా మార్చారు. ఎఫ్టిఎల్ పరిధిలోని ఏక్సాల్ పట్టా భూములను కొనుగోలు చేసిన వారిలో చాలామంది బిల్డర్లు, ప్రముఖ హోటళ్ల యజమానులు, క్రికెటర్లు, సినీ స్టార్లు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలి పేరిట 6 ఎకరాలు ఉండటం గమనార్హం. అలాగే క్రికెట్ అసోసియేషన్లో కీలక భూమిక పోషించిన చాముండేశ్వరినాథ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పొరుగు రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ భూములను కొన్నవారిలో ఉన్నారు. అలాగే ఇంకా అనేక మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయించుకోలేదని రావిర్యాల సర్దార్ నగర్ గ్రామస్తులు చెబుతున్నారు. డైమాన్ మరియం కురియన్, ఆదిత్య హోమ్స్, ఆర్ గోపాల్ ఫైనాన్స్ లిమిటెడ్, సచిన్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్, ఎంఎస్ శ్రీబసి బేస్ ప్రైవేట్ లిమిటెడ్, వెంకిన చాముండేశ్వరి నాథులతో పాటు మరికొందరు సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా ఉన్నట్లు సమాచారం.